హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మినీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే కేసరి పాదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక బాండి పెట్టేసి దాంట్లో నెయ్యి యాడ్ చేసేసుకోండి. నెయ్యి కొంచెం ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే అది కొంచెం గడ్డగా ఉంటుంది కదా, కొంచెం కరిగే వరకు వెయిట్ చేయండి. అందులోనే మనం రవ్వకి ముందుగా మనం అందులోనే ఫస్ట్ వాటర్, ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి 3 గ్లాసుల నీళ్ళు యాడ్ చేసేసాను. 3 గ్లాసుల నీళ్ళు యాడ్ చేసేసుకోవాలి. ఏ క్వాంటిటీతో మనం తీసుకున్నామో అదే క్వాంటిటీతోనే తీసుకోవాలి. గ్లాస్ వాటర్. ఆ వాటర్ని బాగా మరిగించి అవి బాగా మరిగి ఉడుకుతున్నప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకోవాలి. రెడ్ ఫుడ్ కలర్, కేసరి కలర్ అని ఉంటుంది కదా, అది అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. అది కొంచెం కలుపుకున్న తర్వాత బాగా మరిగేటప్పుడు, అలా చూపించాను కదా, అలా మరిగేటప్పుడు రవ్వ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కలపడం మాత్రం మర్చిపోవద్దండి, ఎందుకంటే మొత్తం గడ్డ కట్టేస్తే టేస్ట్ బాగోదు. రవ్వ లోపల ఉండిపోద్ది, ఉడకదనమాట. కలుపుతూనే వేసుకోవాలి. రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. అలా కలుపుతూనే ఉండండి, కలపడం మాత్రం మర్చిపోవద్దు, ఉండలు కట్టేస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఇగ్నోర్ మై కాఫ్ అండి, కాఫ్ ఎక్కువ ఉంది, దగ్గుతున్నాను. అలా కలిపేసిన తర్వాత ఇఫ్ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్స్, క్యాష్యూస్ ఉంటే, కిస్మిస్ కానీ ఏమైనా నెయ్యిలో వేయించుకొని వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఏం లేవు. ఇలాచీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత అందులోనే చక్కెర వేసుకోవాలి తగినంత. ఒక గ్లాస్కి కొంచెం తక్కువ చక్కెర యాడ్ చేసుకొని, ఈ కేసరి మనం ఎక్కువగా దేవుని ప్రసాదంగా కానీ, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్లో కానీ చేసుకుంటూ ఉంటాం కదా, చాలా చాలా టేస్టీగా భలే ఉంటుంది. ఇలాచీ కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే. లేవు, నా దగ్గర స్కిప్ చేశాను డ్రై ఫ్రూట్స్, ఇలాచీ. లాస్ట్లో మీ దగ్గర ఉంటే ఇంకా కొంచెం గీ యాడ్ చేసుకోండి. అంతే అండి, టేస్టీ రవ్వ కేసరి రెడీ. అలా కొంచెం సేపు కలుపుతూనే ఉండాలి. చెప్పాను కదా, కలపడం మాత్రం ఇంపార్టెంట్. స్టవ్ ఒక 2 to 3 మినిట్స్, మ్యాక్సిమం ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ బంద్ చేసేసుకోవాలి. రవ్వ కేసరి ఈజ్ రెడీ అండి, రెడీ టు సర్వ్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.